నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. పవిత్ర కృష్ణా గోదావరి సంగం ప్రదేశంలో ఇబ్రహీంపట్నంలో ఈ కృష్ణా ఘాట్ వద్ద గత కృష్ణా పుష్కరాలకు పూర్వం ఈ గోదావరి నదీ జలాలను పట్టిసీమ నుంచి ఇక్కడికి కృష్ణా నదిలో కలిసే విధంగా ఈ సంగమం ఏర్పాటైన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణా నది హారతులు ప్రారంభించడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా జరిగినప్పటికీ తర్వాత కొన్ని కారణాలతో ఈ హారతి ఇచ్చే సాంప్రదాయం నిలిపివేయబడటం జరిగింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు మళ్ళీ పూర్వ సాంప్రదాయం ప్రకారం ఈ సంగం ప్రదేశంలో నిత్య హారతులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ప్రద్యుమ్న గారు కూడా మాకు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి దేవస్థానం తరఫున ఇక్కడ హారతుల్ని పునరుద్ధరించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ట్రయల్ రన్ గా వైదిక సిబ్బంది, దుర్గామ్మవారి దేవస్థానం వైదిక సిబ్బంది హారతులు ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి కొన్ని శాశ్వత ఏర్పాట్లు చేయవలసి ఉంది. అది ఇరిగేషన్ శాఖ, దేవాదాయ శాఖ, అదేవిధంగా ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి గారి సూచనలు కూడా తీసుకుని శాశ్వతమైన ఏర్పాట్లు చేసి నిత్యం ఈ హారతులు నిరంతరాయంగా జరిగే విధంగా కొనసాగించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నదీ హారతులను తిలకించి ధన్యులయ్యే విధంగా కూడా దీనికి ప్రాచుర్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక వసతులు ఏమి ఏర్పాటు చేయాలన్నది కొంచెం ఇంజనీరింగ్ అధికారులు పూర్తి పరిశీలన జరిపిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. తప్పనిసరిగా అంటే ఇరిగేషన్ శాఖ వారి అధీనంలో ఉంది స్థలం. వారి అనుమతులు తీసుకుని చిన్న చిన్న పూజా మందిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక వైదికంగా భక్తుల ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించే విధంగా ఈ స్థలాన్ని తీర్చిదిద్దడానికి దేవాదాయ శాఖ వైపు నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంబంధిత శాఖ వారి అనుమతి కైకొన్న తర్వాత. జై దుర్గాదేవి నమః. నా పేరు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, కనకదుర్గ దేవస్థానం స్థానాచార్యులు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అయేక్షరాహినో దేవే దేవి నమో. జగన్మాత దుర్గాదేవి నవేని పాదాల చెంత పర్వళ్ళు తొక్కుతున్నటువంటి దీని మీద అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతం ఉన్నది. అటువంటి విజయవాడ నగరం పరిసర చుట్టూ ఉన్నటువంటి పర్వతం అంతా కూడాను ఇంద్రకీలాద్రి పర్వతమే. మరి అటువంటి పర్వతం మీద స్వయం సిద్ధమై వెలిసినటువంటి దుర్గా అమ్మవారికి నిత్యం హారతలు ఇవ్వడం జరుగుతున్నది. మరి అయితే గత 2015లో ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ హారతలు ఇవన్నీ కూడాను ఇది చేసి, ఇది గోదావరి కృష్ణా సంగమము పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ రెండు పంచగంగల్లో ఉన్నటువంటి నదులు, ఈ పంచగంగల్లో ఉన్నటువంటి నదులు రెండు సంగమం అయ్యి ఇక్కడ ప్రవహిస్తున్నది కాబట్టి ఇక్కడ కూడాను హారతలు ఇచ్చి ఇది పవిత్ర సంగమంగా వృద్ధి చెంది ఒక టూరిజం ప్రదేశంగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడాను మంచి చక్కని భక్తి పారవస్యము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టి చేయాలి అనేటువంటి యొక్క సంకల్పంతో అమరావతి అభివృద్ధి పరంగా ఉన్నటువంటి దీంట్లో కృష్ణా నది హారతులు ఈ సంగమం ప్రదేశంలో గత 2015లో ప్రారంభం చేయడం జరిగింది. అలాగా మొత్తం అంతా కూడాను 5-6 సంవత్సరాలు జరిగినాయి. కాలాంతరంలో కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ దుర్గా దేవస్థానం దగ్గర అక్కడ ఘాట్లో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతము ఇక్కడ హారతులు అన్ని కూడాను పునరుద్ధరించాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మా కమిషనర్ గారు, మరి మా సెక్రటరీ గారు, మా దేవాదాయ శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పవిత్ర హారతలు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడాను మా కమిషనర్ గారి సూచనల మేరకు మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. మరి మా దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ వారు దానికి ఇవాళ ట్రయల్ రన్ గా మళ్ళీ పునః ప్రారంభం చేశాము. ఇది జ్యేష్ఠ మాసము, పురుషోత్తమ మాసము అధిక మాసం అయినప్పటికీ పురుషోత్తమ మాసంగా చెప్పబడ్డది. అందుకని ఈ మాసంలో గతంలో ఇచ్చిన హారతులు మళ్ళీ పునరుద్ధరిస్తూ చేయాలి అని చెప్పని కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇవి కంటిన్యూషన్ వచ్చి భక్తులందరూ కూడాను చక్కగా హారతులు వీక్షించి చక్కగా ఇక్కడ ఆహ్లాదంగా కృష్ణవేణి నది ఒడ్డున ఈ పవిత్రమైనటువంటి హారతులు చూసుకుంటూ ఉండాలి అనేటటువంటి దీంతో ఆధ్యాత్మిక చింతన బాగా పెంపొందింప చేయాలి అనేటటువంటి కల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వృద్ధి చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ గానే ఏర్పాటు చేసేందుకు కమిషనర్ గారు ఉత్తర్వులు ఇస్తున్నారు. వారి దీని ప్రకారంగా ఇంజనీరింగ్ విభాగం అందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారు. రోజుకి ఏ టైంలో ఇస్తారు సార్? అదే విధంగా ఎంతమంది వేద పండితులు పార్టిసిపేట్ చేస్తారు? ప్రదోష కాలంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి నవహారతులు అదే చెప్తారు.
సాయంత్రం సూర్యాస్తమాన సమయం అంటే 6 గంటలకి ప్రదోషకాల సమయం అంటారు. ఓకే. అందుకని ఈ ప్రదోషకాల సమయంలో ఈ హారతులు అవి ఇస్తాము. మరి దానికి దేవస్థాన అర్చక స్వాములు మరి వేద పండితులు కూడా స్వస్తివాచకం అది చేసి ఈ హారతులు ఇచ్చి కృష్ణవేణి పూజ చేసి అమ్మవారికి ఎన్ని హారతులు? 9 రకాలైనటువంటి హారతులు ఇస్తాము. మరి ఓంకార హారతి, నంది హారతి, సింహ హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, ఇలాగ 9 రకాలైనటువంటి హారతులు ఇవ్వటం జరుగుతుంది. ఈ గతంలో కూడా అవే ఇచ్చాము. ఇప్పుడు కూడాను 9 బల్లలు అంటే అమ్మవారి నవశక్తి స్వరూపము ప్రధానంగా అది కాబట్టి 9 హారతులు ఇవ్వటం జరుగుతున్నది. ఈ 9 హారతులు 9 రకాలైనటువంటి హారతి. 9 మంది బెంచీలు వేసి 9 మంది కూడాను హారతులు ఇస్తారు. 9 మంది 9 హారతులు అవుతాయి. ఆ విధంగా మొత్తం ఎటు చూసినా గానీ నవసంఖ్య వచ్చేటట్లుగా ఉంటుంది. మరి నవహారతుల మీద చాలా విశేషంగా కూడాను ప్రాచుర్యం అయింది. అమ్మవారు నవశక్తి స్వరూపము, అందుకోసం చెప్పండి నవహారతులు ఇక్కడ ఇవ్వటం. ఈ హారతుల వల్ల ప్రజలకైనా ఉపయోగపడుతుందంటారా, లేకపోతే భక్తి భావం ఏంటంటారా? ప్రజలకి భక్తి భావము, ఎందుకంటే మనది హిందూ ధర్మ సంప్రదాయమైనటువంటిది. దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నది. మరి దేవాదాయ శాఖ అంటే భక్తి ప్రపత్తులతో ఉండి ఆధ్యాత్మికత చుట్టూ చేసుకుని హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయించాల్సినటువంటి ఆవశ్యకత. అందువల్ల హిందూ ధర్మం అభివృద్ధి చెందుతుంది. భక్తులందరికీ కూడాను భక్తి భావం కలిగి మానసిక వికాసం కూడాను దానివల్ల అంటే జలం అనేది మూలం కదా ప్రజలకి, దానికి ఇవ్వటం పట్టం ఎట్లాంటి అనేది చెప్పండి. జలము ప్రాణము, అందుకోసమే ఈ జలం ఉంటే తప్ప మనకి పాడి పంటలు పండవు, సస్యశ్యామలంగా ఉండాలి రాష్ట్రం అంతా కూడాను. అందువల్ల మనం ఆ నది యొక్క ఉధృతమైనటువంటి ఇవి కూడాను నివారణ అవుతూ సమతుల్యంగా ప్రవహించేటటువంటి దానికి అనుగుణంగా మనం నదీ పూజా కార్యక్రమం కూడాను నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నదీ పూజ చేసి, ఎందుకంటే అమ్మవారి స్వరూపం కాబట్టి సౌమంగళ్య ద్రవ్యాలు అవన్నీ కూడాను మనం సమర్పణ చేయటం వల్ల ఆవిడ శాంతించి ఉగ్ర రూపం ధరించకుండా ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు నది ఉధృతం అయ్యి ప్రవహించినప్పుడు కూడా దుర్గదేవస్థానం అమ్మవారి సౌమంగళ్య ద్రవ్యాలు అవి కూడా తీసుకెళ్లి వేసి వేద మంత్రోచ్చాటం మధ్యన ఆ యొక్క అమ్మవారికి పసుపు కుంకాలు, సౌమంగళ్య ద్రవ్యాలు, చీర, గాజులు అన్ని కూడా సమర్పి తరువాత నది ఉధృతం తగ్గినటువంటి రోజులు ఉన్నాయి. ప్రత్యక్షంగా నా అనుభవంలో కూడా అనేక సార్లు చేసి అందువల్ల ఆ రోజు నిత్యము ఆ పూజ చేయటం వల్ల కూడా మనకి ఆ నదీ మాత ఉగ్ర రూపం అటువంటిది లేకుండా సమతుల్యమైనటువంటి దీంట్లో ప్రవాహం అయ్యి పాడి పంటలు చక్కగా సమృద్ధిగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఆర్థికాభివృద్ధి చెందుతుంది. కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీఘాట్ వద్ద హారతులు ఇచ్చే కార్యక్రమానికి దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ హారతులను 9 రకాల నవహారతులుగా ప్రారంభించారు. ఈ నవహారతుల మూలంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటుగా పాడి పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని, అందుకోసం కనకదుర్గమ్మ దేవాలయ అర్చకుల నేతృత్వంలో నవహారతుల కార్యక్రమానికి దిగ్విజయంగా పునఃప్రారంభమయ్యింది. గతంలో నిరంతర హారతులు కొనసాగిస్తున్నప్పటికీ కూడా తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ హారతులను నిలుపుదల చేయడం జరిగింది. మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించారు. గత పుష్కరాల సమయంలో ప్రారంభించినప్పటికీ కూడా అప్పటి నుండి ఆహ్లాదకరమైన పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద హారతులను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఈ పక్క చల్లని గాలి, 2 నదుల పవిత్ర సంగమ నేపథ్యంలో సేద తీరేందుకు ఎంతో మంది పవిత్ర సంగమం వద్దకు రావడం పరిపాటిగా జరగనుంది. తిరిగి హారతులు ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ప్రకృతి ప్రేమికులు కూడా చెప్తున్నారు.